ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి మహాదేవుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు పొద్దుంతా మనం ఉపవాసం ఉండి రాత్రికి జాగారం కూడా చేస్తాం. ఎంతో భక్తిగా జరుపుకునే రోజు కాబట్టి నేను మాట్లాడే దానికన్నా మన కిచెన్కి ప్రవచనవేత్త శ్రీ జానకి శ్రీరామ్ గారిని పిలిచామన్నమాట. ఆయన మాటల్లో శివరాత్రి గురించి చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి అస్సలు మీరు ఎక్కడికి కదలకుండా ఇక్కడే కూర్చొని టీవీ ముందు మహాశివుడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి మన కిస్ని పిలిచేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మేము పిలవగానే కిచెన్కి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మనం వాళ్ళకి విష్ చేసేద్దాం గురుగారు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మిమ్మల్ని ప్రవచనకర్త అని అంటూ ఉంటారు. జ్యోతిష్యం కూడా మీరు చెప్తారా గురుగారు? జ్యోతిష్యం చెప్తూ జ్యోతిష్యానికి సంబంధించిన పరిహారాలు కూడా చేయిస్తూ ఉంటాము. అలాగే వేద సభలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటాము. నిజంగా జ్యోతిష్యం మీద పరిహారాలు అంత ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారా? చూపిస్తాయమ్మా. ఎప్పుడైనా సరే జ్యోతిష్యము అనేది గ్రహాలు కూడికలను బట్టి ఈ యొక్క జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కావున ఆ యొక్క పరిహారాలు కూడా అలానే జాగ్రత్తగా మనస్ఫూర్తిగా చేసుకుంటే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గురువు గారు ఇప్పుడు మహాశివరాత్రిని ఒక్కొక్క రకంగా చాలా స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేరే వేరే కథలు ఉంటాయండి మనవి. మామూలుగా అసలు నిజానికి మీరు చెప్పేది మహాశివరాత్రి అనేది లింగోద్భవ కాలాన్ని మనం తీసుకోవడం అనేది ప్రాధాన్యత. ఇప్పుడు అందరూ కూడా కలిసి ఉండడానికి అలాగే కలిసి చేసుకోవడానికి ప్రోత్సాహంగా ఉండడానికి కళ్యాణ విధానం కూడా మనం చేస్తూ ఉన్నాము. కొన్ని దేవాలయాల్లో మరుసటి రోజు కళ్యాణం చేయడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. మామూలుగా పూర్వం నుంచి కూడా ఎప్పుడైతే ఆ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలాన్ని మాత్రమే మనం తీసుకుని ప్రాధాన్యతగా చేసుకుంటాం. అది కూడా నైట్ ఏదైతే అంటే జాము రాత్రి అంటాం. జాము ఏదైతే ఉన్నాయో ఆ 4 జాముల్లోనూ చేసుకునే యొక్క ప్రక్రియనే శివరాత్రి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది గురువు? అని ఎప్పటి నుంచి కాదమ్మా, ఉపవాసము అనగా సమీపంగా ఈశ్వరుడి దగ్గర ఉండటం. అంటే ఉదయం నుంచి కూడా, అంటే శివరాత్రి రోజున ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు భోజనం చేయటం అనేది ప్రాధాన్యత. ఎందుకు అంటే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి చేసి చేయటం వల్ల మధ్య మధ్యలో స్వామివారికి అభిషేకం చేస్తూ ఏకాదశి రుద్రులు అంటాం. అలాగే ఏకాదశానికి సంబంధించిన అభిషేకము అంటాం. అంటే 11 మాస శివరాత్రులు అనేవి వస్తాయి. ఆ 11 మాస శివరాత్రికి సంబంధించి 12వది ఏదైతే ఉందో అది మహాశివరాత్రి. ఈ 11 మహాశివరాత్రి చేయలేకపోయినా 12వ శివరాత్రిని మనం మహాశివరాత్రి లాగా చేసుకుంటాం. కాబట్టి ఉదయం నుంచి కూడా చక్కగా అభిషేకాలు చేసుకుని ఏవైతే తీర్థాలు ఉంటాయో చక్కగా అవన్నీ కూడా స్వీకరిస్తూ రాత్రి అంతా కూడా జాగారం చేసి స్వామివారి యొక్క ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క నామాన్ని జపిస్తూ మరుసటి రోజు భోజనం చేస్తే ఈ యొక్క పరిపూర్ణత అనేది జరుగుతుందని చెప్పి విశ్వాసం. సో ఇలాంటి విషయాలు శివరాత్రికి సంబంధించి ఇంకా మనం చాలా తెలుసుకున్నామండి. ఈ రోజు ఫస్ట్ మనకు వచ్చిన మెయిల్ ఫస్ట్ చదివిన తర్వాత నేను వంట చేస్తూ ఉంటాను. గురువు గారు శివరాత్రికి సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఫస్ట్ చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేస్తున్నామండి. దానికోసం మనకి మెయిల్ రాశారు వరంగల్ నుండి. హలో స్వప్న, నా పేరు శ్రావణి. నేను వరంగల్ నుండి మెయిల్ చేస్తున్నా. నేను అడిగిన రెసిపీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు కావాల్సింది చిలకడ దుంపతో బొబ్బట్లు ఎలా చేస్తారో చూపించండి, ఇప్పుడు సీజన్ కదా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. శ్రావణి గారు, చిలకడ దుంపతో బొబ్బట్లు చాలా బాగుంటాయి. అందులోనూ శివరాత్రి రోజు మనం చిలకడ దుంపల్ని ఉడికించుకొని తింటాం. ఇలా బొబ్బట్లు చేసుకొని తిన్నా సరే ఉపవాసం అవుతున్న తర్వాత చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మరి ముందుగా కావలసిన పదార్థాలు పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకుంటున్నామండి. చిలకడ దుంపని ఈ రోజు అందరూ ఉడికించుకొని తింటారు కదండి, అండ్ మహాశివుడికి నైవేద్యంగా కూడా పెడతారు కదా. మామూలుగా ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు శివాభిషేకం ఎవ్రీడే చేసే వాళ్ళు కూడా నైవేద్యం ఏమేమి పెట్టుకోవచ్చు గురువు గారు? నైవేద్యం ప్రకారంగా ఏదైనా పెట్టుకోవచ్చమ్మా. కానీ ముఖ్యంగా దుంపలు ఎందుకు నివేదన పెడతారు అంటే పూర్వకాలం నుంచి వచ్చే ఆనవాయితీలో ప్రకారంగా దుంపలు అనేవి ఎక్కువ దొరికేవి. అంటే ప్రతి ఇంట్లోనూ ఉండేవి దుంపలు మాత్రమే అని ఒక నియమం. అందుకని మనం ఏమైతే తింటామో అవి మాత్రమే స్వామివారికి నివేదన పెట్టాలనే నియమం ఉంది. కాబట్టి మీరు ఒక రకంగా
వాడుతూ ఉండేవారు పూర్వం నుంచి కూడా. ఈ రోజు పొద్దుట నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తర్వాత కొంతమంది ఉపవాసం వదిలిన తర్వాత ఉప్పు తినకూడదు అంటారు, అంటే ఉప్పు వస్తువులు తినకూడదు అంటారు. అది ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా ఉపవాసము అనగా అందరూ చాలా మంది అసలు ఏమీ కూడా ముట్టుకోకుండా, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఆ యొక్క ఉప్పు శాతం తగలటం వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క పదార్థం అనేది వద్దంటాము. స్వామివారికి ఇంత నిష్టగా చేసిన రోజున కారము, ఉప్పు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు తినడం వల్ల అనారోగ్యం అనేది వస్తుందనే విషయం మీద ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. సో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, చిలకడ దుంపని ముందుగా ఉడికిచ్చేసి పొట్టు తీసేసాను. అలాగే మైదా పిండి, బియ్యం రవ్వ, పసుపు, కాస్త శనగపిండి నేను పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఎక్కువ వాటర్ ఏమైనా లిక్విడ్గా అయితే కనుక పూర్ణంలోకి మనం యాడ్ చేసుకోవచ్చు అని. ఖచ్చితంగా ఏం అవసరం ఉంటుందో లేదో కూడా మనం చేసేటప్పుడు మనం యూస్ చేసుకున్నాం. అలాగే బెల్లం, చిలకడ దుంపనే సహజంగా చాలా తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది. యాలకులు, జాజికాయ, సొంటి కొమ్ము, జాపత్రి వేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా నేను చేస్తాను. మిక్సీలో జాపత్రి, జాజికాయ, అలాగే సొంటి కొమ్ము, ఇంకా యాలకులు తో పాటు కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను. ఎందుకంటే అవి మిక్సీ అవ్వడానికి కొన్నే వేసాను కాబట్టి మిక్సీ అవ్వడం కోసం బెల్లం కూడా వేసి కంప్లీట్గా మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న బెల్లం వేసేద్దాం. బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిలకడ దుంప కూడా వేసేసి ఆల్రెడీ ముందుగానే నేను పిండిని తడిపి పెట్టేసుకున్నాను. ఏమేం వేసి తడిపాను అంటే ఇందులో నేను ఉప్పు వేయలేదు, ఓన్లీ మైదా పిండి, బొంబాయి రవ్వ, కాస్త పసుపు వేస్తే బొబ్బట్ల కలర్ చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేస్తుంది చిలకడ దుంప బొబ్బట్లు చేస్తున్నాం. సాఫ్ట్గా ఈరోజు చేసుకున్నది ఏ పూటకి ఆ పూటే బాగుంటుంది. అదే మనం వేరే బొబ్బట్లు అయితే నెక్స్ట్ డే తిన్నా కూడా ఓకే, కానీ చిలకడ దుంప ఒకటే పూట ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డేకి తినడానికి పనికిరాదనమాట. చిలకడ దుంపతో తయారు చేసిన పూర్ణంని ఉండలు చేసేసుకున్నాం. బొబ్బట్లకి పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. యాక్చువల్లీ పూర్ణం ఎక్కువ తీసుకొని పిండి తక్కువ తీసుకుంటే బాగుంటుందండి. పిండి ఎక్కువ ఉంటే మటుకి అస్సలు బాగుండదు, స్మూత్గా వస్తుంది. సో దీంతోనే సేమ్ మనం బూరెలు కూడా తయారు చేసుకోవచ్చు. పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే పిండి తీసేసుకొని పిండిని ఇలా మెత్తగా తడుపుకోవాలి. ఎప్పుడైనా బొబ్బట్ల పిండి ఇందులో మధ్యలో పూర్ణం పెట్టి జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. రెగ్యులర్గా మనం పప్పు బొబ్బట్లు ఎలా చేస్తామో అలాగే. ఇలాగే ఫస్ట్ అన్ని మనం రౌండ్గా చుట్టేసి పెట్టేసుకుంటాం. జస్ట్ ప్రెస్ చేసేసుకోవడం, స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత పెనం మీద మీ ఇష్టం నెయ్యి అయినా సరే నూనె అయినా సరే వేసేసుకోవడం. ఇలా బొబ్బట్లు చేసేసుకోవడమే. గురువుగారు, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది శివ పూజ చేస్తే త్వరగా పెళ్ళి అవుతుంది అంటారు, ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అంటారు కదా, వాళ్ళు ఎలాంటి పూజ చేసుకోవాలి? శివరాత్రి నాడు ఈశ్వరుడు వ్రతం అనేది మనం చేయటానికి ప్రారంభంగా ఉంటుంది. అలాగే ఈశ్వరుని యొక్క వ్రతం ఎలా చేయాలయ్యా అంటే చక్కగా ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి
సాయంత్రం జాగారం చేస్తూ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉండి 4 జాముల్లోనూ అభిషేకాలు చేయిస్తూ అభిషేకానికి సంబంధించిన తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఈ యొక్క వ్రతం అనేది పూర్తి చేస్తాము. ఈ యొక్క వ్రతాన్ని ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా చేయవచ్చును. కులము మతము ఏది కూడా లేకుండా అందరం కలిసి చేసుకునే వ్రతం కింద ఈ యొక్క ప్రాధాన్యతను మనం పూర్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. శ్రీనాథ మహాముని ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. గురువుగారు మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ బొబ్బట్టు చూడండి ఎంత బాగా పొంగిందో. సో బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇంకొకటి రెండోది కూడా అలాగే వేసేది. మీరు చేయగలిగితే ఇంకా పెద్దగా చేయొచ్చు, చిన్న సైజులో అయినా చేసేయచ్చు. ఇలాగే అన్ని బొబ్బట్లు చేసేసుకోవడమే. చిలకడ దుంపతో బొబ్బట్లు తయారు చేసేసామండి. చూడండి సాఫ్ట్గా వస్తాయన్నమాట, ఇలా మెత్తగా. ఇలా బొబ్బట్లు పెట్టేసి, బొబ్బట్లలో ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. సో ఈ రోజు కనుక సాయంత్రం ఉపవాసం వదిలిన తర్వాత చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకోవాలంటే ఇంకా మీకు టైం ఉందండి. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది కాబట్టి హ్యాపీగా సాయంత్రం తయారు చేసుకోవచ్చు. చిలకడ దుంపలు ఉడికించుకొని ముందుగా మనం పిండి కలిపి పెట్టేసుకుంటే కనుక ఈజీగా తయారు చేయొచ్చు. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. చిలకడ దుంప బొబ్బట్లు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జాపత్రి, జాజికాయ, సొంటి కొమ్ము, యాలకులు, బెల్లం అన్ని వేసి చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో మిక్సీ పట్టుకున్న బెల్లం పేస్ట్, ఉడికించుకొని తొక్క తీసిన చిలకడ దుంపని వేసి మ్యాష్ చేస్తూ పూర్ణం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూర్ణంని ముందుగానే మైదా పిండి, బొంబాయి రవ్వ, కాస్త పసుపు వేసి మెత్తగా తడుపుకొని నూనెలో నానబెట్టుకున్న పిండిని చిన్న ముద్దగా తీసుకొని మధ్యలో పెట్టి చూపిస్తున్న విధంగా బొబ్బట్టుకి రెడీ చేసుకొని అరిటాకు సహాయంతో పల్చగా బొబ్బట్టుని ఒత్తుకొని మీకు నచ్చిన విధంగా నూనె నెయ్యి అయినా వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం కూర పెండలం సతాలింపు తయారు చేస్తున్నా. దానికోసం చంద్రిక గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు చంద్రిక, నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. కూర పెండలం హెల్త్ కి చాలా మంచిదండి. సో నా దగ్గర ఉన్న రెసిపీ మీకు పంపిస్తున్నాను, తయారు చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి మనకి చంద్రిక గారు మెయిల్ రాశారు. తప్పకుండా చంద్రిక గారు, అలాగే మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చంద్రిక గారు పంపించిన కూర పెండలం సతాలింపు చేసేద్దాం. ఈరోజు మనం కూర పెండలంతో సతాలింపు తయారు చేస్తున్నాం. దానికోసం ముందుగా తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నాను అనమాట. కూర పెండలం, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, మినప్పప్పు, అల్లం తురుము, పసుపు, ఆవాలు, ఇంకా ఇంగువ మనం వేసుకుంటున్నాం. చాలా సింపుల్ రెసిపీ. శివరాత్రిని ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొందరేమో కళ్యాణం చేస్తారు కొన్ని గుళ్ళల్లో, కొన్ని ప్లేసెస్ లోనేమో లింగోద్భావం చేస్తారు. అసలు లింగోద్భావం అంటే ఏంటి గురుగారు? లింగోద్భవము అంటే లింగము ఉద్భవించుట. లింగము అంటే శివలింగంలో పైన బాణం ఏదైతే ఉందో అది లింగము, కింద పానుపట్టం ఏదైతే ఉందో ఆ యొక్క పానుపట్టము అమ్మవారు. అందుకే శివస్వరూపం, శక్తి స్వరూపం కలిసి ఉండటాన్ని మనం శివలింగము అంటాము. ఈ లింగోద్భవం ఎందుకు జరిగిందయ్యా అంటే, పూర్వం ఒక రోజు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా కీచలాడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో అగ్ని స్వరూపంగా జలలింగం అనేది పుట్టింది. ఆ జలలింగాన్ని అంతము ఆది తెలుసుకోవడానికి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుడు కూడా ప్రయత్నం చేసి విఫలం అయ్యేసరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు స్వామివారు. సృష్టిని స్థితి చేసేది విష్ణుమూర్తి అయితే, సృష్టించేది బ్రహ్మదేవుడు అయితే, లయం చేసుకునేది పరమేశ్వరుడు. అందుకే ఈ యొక్క లింగోద్భవ కాలాన్ని మనం ఆ రకంగా ప్రారంభం చేస్తాం. ఆ యొక్క అగ్నిలింగమే మనం అరుణాచలేశ్వరుడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే అరుణాచలం అనేది ఒక ప్రాధాన్యత. పర్వతము కూడా ఒకానొక సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అలానే ఈశ్వరుడు లాగా కనిపిస్తారు. అలాగే పార్వతీదేవి పక్కన ఉండి ఇద్దరూ కూడా సంవాదించుకుంటూ ఉన్న విజువల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పర్వతంలో. అలానే బ్రహ్మదేవుడు, అలాగే వినాయకుడు, అలాగే కుమారస్వామి వారు అందరూ కూడా కూర్చుని ఉన్న రూపం కూడా ఆ యొక్క పర్వతంలో కనిపిస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం. అరుణాచలంకి మనం అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్దాము అంటే వెళ్ళలేమంట కదండి? అవునమ్మా, ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గాని అరుణాచలేశ్వరు యొక్క
దర్శనం కలగదు. అగ్నిలింగానికి ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలి అంటే మనం ఏదైతే ప్రాధాన్యతగా మనం చేసుకుంటూ వస్తున్నామో, అంటే ఒక చిత్రగుప్తుడు ఒక గీత గీస్తారంటారు. చిత్రగుప్తుడు ఎందుకు గీత గీస్తాడు అంటే అక్కడ దాకా చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కించి ఒక గీత గీస్తారు. అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు అని. అలాగే మహాశివుడికి అభిషేకం అంటే చాలా అభిషేక ప్రియుడు అంటారు కదా. అవును. సో పూజ చేయడం రాని వాళ్ళు, సో మంత్రాలు చదవడం రాని వాళ్ళు కూడా శివుడికి ఓన్లీ అభిషేకం చేస్తే సరిపోతుంది అంటారు. అది నిజమే? అవునమ్మా. అభిషేకం చేయటం అనేది ప్రాధాన్యతగా మనం చెప్పుకుంటాం. ఈశ్వరుని యొక్క రూపంలో శివలింగం అనేది ప్రాధాన్యత. విగ్రహ రూపాన్ని ఎప్పుడూ కూడా మనం చూడం. కొంతమంది విగ్రహ రూపంలో పెట్టుకుంటారు, కానీ ముఖ్యంగా అభిషేకం చేసే పద్ధతి మాత్రం శివలింగానికి అభిషేకం చేసి ఉత్తి నీళ్లు పోసినా సరే పరమేశ్వరుడు ఆనందింపబడతారు. ఆడవాళ్ళు అభిషేకం చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు. కానీ ఎలా అభిషేకం చేసుకోవాలి అనేది అంటే, ఇప్పుడు ఇంట్లో చేసుకుంటున్నారు ఆడవాళ్ళు అంటే అమ్మ, అంగుష్ట మాత్రము అంటే ఒక అంగుళం మాత్రమే శివలింగం అనేది ఉండాలి. అంగుళం మించి గనక ఉంది అంటే ఎన్ని అంగుళాలైతే ఉన్నాయో అంత గిన్నెలతో నివేదన పెట్టాలి అని ప్రతీతి పూర్వం నుంచి కూడా ఉంది. కాబట్టి కనీసం ఆ యొక్క లింగానికి పాలతో చేసిన, నీళ్లతో చేసిన, నెయ్యి, తేనె దేంతో అభిషేకం చేసినా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా శివ అన్న మాత్రమే చాలు. పంచాక్షరి మంత్రమే చేసుకోవాలని కూడా కాదు. శివ అనే పదమే పరమేశ్వరుడు యొక్క శివలింగ స్వరూపము లింగాకారం. ఈశ్వరుడు పానుబట్ట అమ్మవారు. శ్రీ అంటే ఉమ అని అర్థం. కాబట్టి ఉమ అంటే అమ్మవారు. అందుకే అర్ధనారీశ్వరుడుగా మనకి దర్శనం ఇస్తారు. కూర పెండలం సతాలింపు తయారు చేసుకుందాం. మూకుడు పెట్టేశాను. మామూలుగా ఎప్పుడైనా మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యితో చేసినది నివేదంగా పెడితే బాగుంటుంది. ఆవు నెయ్యి వాడొచ్చు అంటారా? రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే నెయ్యి కూడా వాడొచ్చు అంటారా? ఇంట్లో నెయ్యి చేసేది వాడొచ్చమ్మా, కానీ ప్రాధాన్యతగా నివేదన పెడుతున్నాం కాబట్టి ఆవు నెయ్యితో మాత్రమే చేయడం అనేది విశిష్టం. ఇదిగోండి, ముందు నేను ఇందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి కాస్త చిటపటలాడిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఈరోజు జాగరణ చేసే వాళ్ళందరూ ప్రవచనాలకు వస్తారా అండి? సాయంత్రం నుంచి కాదు, ఉదయం నుంచి కూడా ఉంటారు అక్కడేను. తెల్లారే వరకు కూడా ఆ యొక్క అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే కాస్త అల్లం, కరివేపాకు, ఇందులోనే కొద్దిగా ఇంగువ, పసుపు కాస్త వేగిన తర్వాత కూర పెండలం వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, కొబ్బరి వేస్తే సరిపోతుంది. ఇది కాస్త నెయ్యిలో వేగితే బాగుంటుంది. గురువుగారు, శివరాత్రిని పరివర్తన రాత్రి అని కూడా అంటారంట. ఎందుకండి? ఎందుకు అలా అంటారు? పరివర్తన అంటే పూర్వ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెమలు వేసుకోవటం అంటాము. అలాగే ఈ యొక్క వ్రతం అనేది 2 విధాలుగా ఉంటుంది. అంటే ఏకాదశి వ్రతము ఉంది, అలాగే శివరాత్రి వ్రతము ఉంది. ఆ 2 వ్రతాలని కూడా పరివర్తన వ్రతమే అంటాం. చాలాసార్లు విన్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చిందండి. పచ్చి కొబ్బరి తురుము వేసేస్తున్నాం. ప్లేట్లోకి తీసేస్తాం. కూర పెండలం సతాలింపు రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉంది. ముందు మనం చేసి పెట్టుకున్న చిలకడ దుంప బొబ్బట్లు తెచ్చుకుందాం. కూర పెండలం సతాలింపు తయారీ విధానం. కూర పెండలంని తొక్క తీసి కట్ చేసి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాండీలో కాస్త నెయ్యి వేసుకొని ఆవాలు, మినపప్పు, అల్లం తురుము, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కాస్త వేగిన తర్వాత కూర పెండలం ముక్కలు కూడా వేసి కాస్త వేగాక చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకుంటే కూర పెండలం సతాలింపు రెడీ అవుతుంది. సో చూసారు కదండి, ఇలా మీరు ప్రసాదాలు చేయాలి అనుకున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏ రెసిపీస్ అయినా సరే మీకోసంలో మేము చేసి చూపిస్తాం. మీకు కావాల్సిన కాంబినేషన్స్ అడగవచ్చు, లేదా మీ దగ్గర ఏమైనా కాంబినేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ఏది కావాలన్నా మీకోసంలో మేము చేసి చూపిస్తాం.
మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో గురుగారు, ఈరోజు మేము అడిగిన డౌట్స్ అన్ని మంచి క్లియర్ చేశారు. పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు. ఇంకేమన్నా మా ఆడియన్స్కి మీరు చెప్పాలనుకుంటున్నారా? బిల్వదళం గురించి చెప్దాం అనుకుంటానమ్మా. చాలా మంది కూడా బిల్వదళం గురించి తెలియక అది పెట్టట్లేదేమో అన్న భయంతోనే ఎక్కడ ఏది పడితే ఆకును తీసుకొచ్చి పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు. బిల్వదళము అంటే త్రిదళము, అలాగే పంచదళము, షడ్దళము, సప్తదళము, ఏకాదశ దళము, అలా దళాల్లో రకాలు కూడా ఉన్నాయి. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చత్రియాయుజం, జన్మ పాప సంహారం, ఏకబిల్వం సదా. ఒక బిల్వాన్ని స్వామివారి యొక్క సన్నిధానంలో ఉంచి అభిషేకం చేస్తేనే కోటి జన్మ పాపాలు పోతాయని చెప్పి నమ్మకం మనకి. అలా ఆ యొక్క త్రిదళాన్ని 3 దళాలు కూడా సమానంగా ఉన్న ఆ యొక్క బిల్వదళాన్ని తీసుకుని వచ్చి మనం సమర్పించాలి స్వామివారికి. ఆ త్రిదళము స్వామివారి యొక్క త్రిశూలంగా భావిస్తాం. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు కింద భావిస్తాం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కింద కూడా ఆ యొక్క త్రిదళాన్ని మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఏ అభిషేకం చేసినా, ఏది చేసినా సరే ప్రతి అభిషేకానికి ఒక బిల్వదళం అనేది సమర్పించడం పూర్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, పూర్వము సముద్ర మథనం చేస్తూ ఉండగా విషం అనేది వెలువైంది. అంటే ఆ యొక్క విషాన్ని పరమేశ్వరుడు తీసుకుని తాగటం వల్ల తన శరీరం అనేది ఎర్రగా మారిపోయి ఆ యొక్క కంఠస్థానంలో ఒక నీలం రంగులో వచ్చింది. దాన్ని నివారించడానికి బిల్వదళాన్ని తీసుకుని వచ్చి ఇచ్చారు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎప్పుడైతే ఆ యొక్క బిల్వదళాన్ని ఇచ్చారో, ఆ బిల్వదళాన్ని సమర్పించిన తర్వాత ఆ యొక్క విషయాన్ని విడుగుడు ఆ యొక్క బిల్వదళం అనేది జరిగింది. ఈ యొక్క విషయాన్ని కూడా లోపల అక్కడ ఆగిపోవడానికి కారణం ఈ యొక్క బిల్వదళం అనేది ప్రాధాన్యం. ఈ బిల్వదళాన్ని చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఎండిపోయిన తర్వాత, అంటే స్వామివారికి సమర్పించి తీసిన నిర్మాల్యంలాగా తీసుకుని దాన్ని పొడి చేసుకుని నీళ్ళలో కలుపు తాగడం అనేది కూడా ఈ మధ్య చేస్తూ ఉన్నారు. మా దగ్గరికి వచ్చి బిల్వదళాలు ఏమన్నా పూజ అయిన తర్వాత ఉన్న బిల్వదళాలు ఇవ్వండి స్వామి అని తీసుకెళ్లే వాళ్ళు కూడా పెరిగారు ఈ మధ్య అనేది బాగా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా కూడా ఈశ్వరుడు యొక్క ప్రసాదం కింద కూడా ఆ బిల్వదళం అనేది వెళ్తూ ఉన్నది. సో విన్నారు కదండి, గురుగారు చాలా విషయాలు చెప్పారు. సో ఇలాగే చక్కగా ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసుకుని స్వామివారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొకసారి మన వాళ్ళకి విష్ చేద్దామండి. అలాగే మరొకసారి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.